ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతూ ఆశా భోస్లే మృతి చెందారు. 92 ఏళ్ల ఆశా భోస్లే కొంతకాలం నుంచి గుండె ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఇవాళ మృతి చెందారు. ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోవర్లో జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, నటుడు. తల్లి సేవంతి మంగేష్కర్ భారతరత్న లతా మంగేష్కర్ సోదరే ఆశా మంగేష్కర్. వీరి తోబుట్టువులు మీనా ఖాదికర్, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్. బాల్యంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారం పెద్దవారైన లతా, ఆశా మంగేష్కర్లపై పడింది. తండ్రి వారసత్వంగా అందించిన సంగీతం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెడుతుందని ఆమె ఏనాడు ఊహించలేదు. ఆశా భోస్లే భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక ధృవతార. ఆశా మంగేష్కర్ తన 11వ ఏటనే మరాఠీ చిత్రం మజాబాల్లో చలా చలా నౌ చలా అంటూ పాడి సంగీత ప్రియుల్ని విస్మయానికి గురిచేశారు. 1948లో చునారియా చిత్రంలోని సావనాయా పాటతో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రాజ్ కపూర్, బూట్ పాలిష్, ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన సిఐడి చిత్రాలు ఆమె కెరీర్ను మలుపు తిప్పాయి. ఓపీ నయ్యర్, ఎస్టి బర్మన్, ఆర్డి బర్మన్, కయ్యం వంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె ఎన్నో ఐకానిక్ పాటలను పాడారు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, బెంగాలీ వంటి అనేక భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడారు. తెలుగులో మెరుపు కళలు, చిన్ని కృష్ణుడు చిత్రాల్లోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. శంకరాభరణంలో మిత్రమా ఎదుట నిలువుకుమా, బొబ్బిలి పులిలో ఓ సుబ్బారావు ఓ అప్పారావు వంటి సరదా పాటలు పాడారు. చంద్రలేఖలో మౌనమేళనోయి అనే క్లాసిక్ మెలోడీతో అలరించారు. అంతఃపురంలో శ్రీశైల మల్లయ్య వంటి పాటలు ఆమె గాత్ర వైవిధ్యాన్ని చాటి చెప్పాయి. సినిమా పాటలకే పరిమితం కాకుండా గజల్స్, భజనలు, పాప్ మ్యూజిక్, జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతంలోనూ తనదైన ముద్ర వేశారు. 8 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె ప్రస్థానంలో వేల సంఖ్యలో పాటలు పాడి ప్రపంచంలోనే అత్యధిక రికార్డులు చేసిన గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. 10 ఏళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించిన ఆశా భోస్లే 8 దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్లో 800కు పైగా చిత్రాల్లో సుమారు 12,000కు పైగా పాటలు పాడారు. గజల్స్, పాప్, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇలా విభిన్న శైలుల్లో తన గాత్ర మాధుర్యాన్ని శ్రోతలకు పంచారు. హిందీలో ధమ్ మరో దమ్, పియాతు అబ్తో ఆజా లాంటి ఎన్నో మరిచిపోలేని పాటలకు తన గాత్రంతో ప్రాణం పోశారామె. దశాబ్దాల తరబడి బాలీవుడ్లోనే కాదు 20కి పైగా దేశ విదేశీ భాషల్లో వివిధ చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. भोसले मेरी माताजी श्रीमती आशा भोसले, इनका आज निधन हो चुका है। कल सुबह 11 बजे वो जहाँ रहती थी कासा ग्रैंड लोअर परेल, वहाँ पर जिनको अंतिम दर्शन लेने हैं वो आप वहाँ आइए। और 4 बजे कल दोपहर को शिवाजी पार्क में इनके अंतिम संस्कार होंगे। ठीक है। ఆశా భోస్లే ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ఉమ్రావ్ జాన్, ఇజాజత్ చిత్రాలకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత సినిమా పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. ఇక 2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. 2002లో బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఉమ్రావ్ జాన్, ఇజాజత్ చిత్రాలకు గాను 2 సార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. 7 సార్లు ఉత్తమ గాయని అవార్డులను గెలుచుకున్నారు. 2001లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. తనకు 16 ఏళ్ల వయసున్నప్పుడే 31 ఏళ్ల గణపత్రావ్ భోస్లేను ప్రేమ వివాహం చేసుకున్నారు ఆశా. ఈ జంటకు 3 పిల్లలు. వైవాహిక జీవితంలో పలు సవాళ్లు ఎదుర్కొన్న ఆమె 1960లో తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.
1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ను వివాహమాడారు. 1994లో ఆయన చనిపోవడంతో అప్పటి నుంచి తన పిల్లలు, మనవడు, మనవరాలే లోకంగా గడుపుతున్నారు. ప్రముఖ గాయని ఆశా భోస్లే ఇక లేరు అన్న వార్త ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మేడం, భారతీయ సంగీత శిఖరం లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కొద్దిసేపు క్రితమే అనారోగ్యంతో కన్నుమూయడం జరిగింది. 92 ఏళ్ల వయసులో ఆమె శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అదేవిధంగా గుండె సంబంధిత సమస్యల కారణంగా శనివారం రోజు సాయంత్రం ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. అయితే ఆమె ఆసుపత్రిలో చేరిన సమయానికి ఆమె ఆరోగ్య పరిస్థితి పైన కొంత ఆందోళనకరంగా ఉన్నట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు చెప్పడం జరిగింది. అయితే ఆమెను ఐసీయూలో తరలించి అత్యవసరంగా చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆమె ఈ రోజు ఉదయం కన్ను మూసినట్టుగా కూడా ఇటు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించడం జరిగింది. ఇదే అంశాన్ని ఆమె మనవరాలు జానా భోస్లే కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. అయితే తీవ్రమైన అలసట, ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా నానమ్మను ఆసుపత్రిలో చేర్పించాము అంటూ కూడా ఆమె సోషల్ మీడియాలో నా ఆశా భోస్లేకి సంబంధించిన అంశాన్ని కూడా ఆమె షేర్ చేసుకోవడం జరిగింది. దాదాపు 8 దశాబ్దాలుగా ఆమె చలనచిత్ర రంగంలో ఆమె అనేక సంగీత ప్రస్థానం కొనసాగింది. అయితే 43లో ఆమె ప్రయాణం ప్రారంభించిన ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలు అవ్వడం, అనేక చిత్రాలలో కూడా ఆమె తెలుగులో కూడా పాటలు పాడడం జరిగింది. 2011లో ఆమె గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అత్యధిక పాటలు రికార్డు చేసిన కళాకారిణిగా కూడా ఆమె స్థానం దక్కించుకోవడం జరిగింది. దేశంలోని 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ ని 2008లో భారత ప్రభుత్వం ఆమెకు అందించి గౌరవించడం జరిగింది. మరి అలాగే భారత చలనచిత్ర రంగంలో అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఆమె అందుకున్నారు. 2 సార్లు జాతీయ అవార్డులు, 7 సార్లు ఫిలింఫేర్ అవార్డులను కూడా ఆమె అందుకోవడం జరిగింది. మరి ఆమె ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే అభిమానులంతా కూడా కొంత ఆందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. శనివారం రోజు నుంచి ఆమె ఆరోగ్యం పైన ఎప్పటికప్పుడు ఇటు సోషల్ మీడియా వేదికగా ఆశా భోస్లే ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ను నెటిజన్లంతా కూడా వెతుకుతూ ఉన్న పరిస్థితి చూస్తూ వచ్చాం. మరి ఈ రోజు ఆమె మృతి చెందినట్టుగా కూడా కొద్దిసేపు క్రితమే ఆసుపత్రి వర్గాలు అయితే ధృవీకరించడం జరిగింది. ఒక సినీ లెజెండరీ అంటే గాన కోకిల ఆశా భోస్లే ఆమె మరణం అనేది కూడా ప్రస్తుతం చలనచిత్ర రంగానికి తీరని లోటు అని చెప్పొచ్చు. బలరాం, గోపి, అంటే ఆశా భోస్లే భౌతిక కాయం ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఇంకా ఉంచారా, లేదంటే నివాసానికి తరలించే అవకాశాలు ఎప్పటికీ ఉన్నాయి? ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఏదైతే లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మరణానికి సంబంధించి ఆమె అంత్యక్రియలకు సంబంధించిన అంశం పైన కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ యొక్క ఆమె అంత్యక్రియలు కూడా జరుపుతామనేది కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆమె భౌతిక కాయాన్ని ఆమె నివాసానికి తీసుకువెళ్లి ఇటు సందర్శకుల అర్థం అక్కడ ఉంచబోతున్నారు. మరి ఈ రోజు లేదా రేపు ఆమె అంత్యక్రియలు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఆమె ఇప్పుడు ముంబైలోని ఆసుపత్రిలోనే ఆమె భౌతిక కాయం ఉంది. అక్కడి నుంచి ఆమె నివాసానికి తీసుకువెళ్తారు. ప్రస్తుతం ఆమె మనవరాలు మాత్రమే ఆసుపత్రి వద్ద ఉంది. ఎప్పటికప్పుడు ఈ యొక్క ఆశా భోస్లేకి సంబంధించిన అంశం పైన ఆమె నిన్నటి నుంచి కూడా తన ఎక్స్ ఖాతా వేదికగా ఆమె ఆరోగ్య పరిస్థితి పైన ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ వచ్చింది. మరి ఈ రోజు ఆసుపత్రి వర్గాలు ఆమె మరణించాయని చెప్పిన తర్వాత ఆమె కూడా అదే అంశాన్ని ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు ఇంకా ఆమె భౌతిక దేహాన్ని అప్పజేయలేదు. ఆ తర్వాత ఆ భౌతిక దేహాన్ని అప్పజేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆమె నివాసానికి తీసుకువెళ్తారు. అక్కడే సందర్శన తర్వాత అంటే ప్రముఖులు, ఇతర వ్యక్తులంతా కూడా ఆమెకు నివాళులు అర్పించేందుకు చేరుకుంటారు. కాబట్టి ఆమె నివాసం వద్ద నుంచి అక్కడి నుంచి ఆమె అంతిమ యాత్ర కొనసాగుతున్నట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. గోపి, అంటే సంగీత ప్రపంచంలో ఆశా భోస్లే సాగించిన ప్రయాణం ఎలా సాగింది? ఆమె ప్రస్థానాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు? ప్రముఖులు ఆశా భోస్లేతో ఉన్న ఆ అనుబంధాన్ని ఏ రకంగా గుర్తు చేసుకుంటూ ఉన్నారు?
నిన్న ఆమె ఆసుపత్రిలో జాయిన్ అయింది అన్న తర్వాత ప్రముఖులంతా కూడా తమ ఎక్స్ ఖాతా వేదికగా కొంత ఆమె తిరిగి కోలుకోవాలంటూ కూడా పోస్టులు చేసిన పరిస్థితి ఉంది. ప్రధాని కూడా ఆమె త్వరగా కోలుకుంటారంటూ కూడా పోస్టు చేయడం జరిగింది. అయితే ఆమె ఆరోగ్యంతో బయటికి వస్తారని కూడా అందరూ భావించినప్పటికీ ఆమెకు తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు ఉండడంతో, అంటే గతంలో ఆమె చికిత్స పొందిన నేపథ్యము, ఇతర అనారోగ్య కారణాలు, వీటి వల్ల ఆమె బ్రతకలేదు అనేది కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే ఆమె సినీ రంగానికి అందించిన సేవలు మరవలేనివి అనేది కూడా ఇప్పటికే సినీ ప్రముఖులు చెప్తూ ఉన్నారు. ఆమె పాటలు భారతదేశంలో అంటే అనేక భాషల్లో ఆమె పాడినప్పటికీ ముఖ్యంగా హిందీని ఆమె బేస్ చేసుకొని పాటలు పాడడం జరిగింది. తెలుగులో కూడా ఆమె పాడిన పాటలు, అనేక పాటలు కూడా సూపర్ హిట్ సాంగ్స్ అయ్యాయి. ప్రజల ఆదరణ పొందిన పాటలు అనేక ఉన్నాయి. ఇతర భాషల్లోనూ ఆమె సుపరిచితురాలు కావడంతో దేశంలో ఉన్న అంటే ఇటు టాలీవుడ్, అదే విధంగా కోలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఇతర సినీ ప్రముఖులంతా కూడా ఆమెకు నివాళులర్పించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆమె నివాసానికి సినీ ప్రముఖులంతా కూడా చేరుకుంటున్నారు. ఆమె భౌతిక దేహం ఇంకా ఇంటికి చేరుకోలేదు. చేరుకున్న తర్వాత కూడా ఇంకా ఈ సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులంతా కూడా ఆమెకు నివాళులు అర్పించేందుకు వస్తారనేది కూడా తెలుస్తుంది. ప్రభుత్వం కూడా దానికి తగ్గట్లు ఏర్పాట్లు అయితే చేస్తుంది. అంటే గోపి, ఆశా భోస్లే కుటుంబ నేపథ్యం గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలి? మరోవైపు ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఎవరు కుటుంబ సభ్యులు ఉన్నారు? అభిమానులకు కావచ్చు, అందరికీ కూడా ఎటువంటి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నారు? అయితే ఆమె 8 సెప్టెంబర్ 1933లో ఆమె జననం జరిగింది. అయితే ఆమె 10 ఏళ్ల వయసులోనే ఆమె ఈ సినీ రంగానికి సంబంధించిన పాటలు పాడడంతో ఆమె దాదాపు 80 సంవత్సరాలుగా కూడా ఆమె ఈ సినీ రంగానికి సంబంధించిన సేవలు ఆమె అందించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె ఆశా భోస్లే ఆసుపత్రిలో ఆమె మనవరాలు జానై భోస్లే మాత్రమే ఆమె ఆసుపత్రిలో ఉన్నారు. అయితే 92 ఏళ్ల వయసున్న ఆమె కొంత అనారోగ్య సమస్యలు, వయసు రీత్యా వచ్చే కొంత అనారోగ్య కారణాలు, ఇతర అంశాలతోటి ఆమె బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోకి వెళ్ళడం జరిగింది. అయితే చికిత్స అక్కడికి తీసుకెళ్లిన సమయానికి ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా కూడా వైద్యులు చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగానే ఆమె చనిపోయినట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. అయితే ఆమె నిన్న వైద్యులు ఆమెను పరీక్షించిన సమయంలో కూడా ఆమె కొంత బొటన వేలిని కదిలిస్తూ తాను బాగానే ఉన్నాను అంటూ కూడా కొంత సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా ఇట్లు ఆమె సన్నిహితులు ఎక్స్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. మరి భారతరత్న లతా మంగేష్కర్ సోదరిగా మాత్రమే కాకుండా ఆమెకంటూ ఒక గుర్తింపు పొందడం జరిగింది. ఆశా భోస్లే దాదాపు 80 సంవత్సరాలుగా కూడా సినీ ఇండస్ట్రీకి వివిధ భాషల్లో సేవలు అందించడం జరిగింది. మరి అనేక పాటలు, ఆమె నోటి నుంచి వచ్చిన పాటలు ఎంతో ప్రజల ఆదరణ పొందిన నేపథ్యం చూస్తూ వచ్చాం. అయితే ఆమె గుండెకు, శ్వాసకు సంబంధించిన వ్యాధులతోటి ఆమె ఆసుపత్రిలోకి చేరడం జరిగింది. మరి ప్రస్తుతం మాత్రం ఆ గాయని వెంట కేవలం ఆమె మనమరాలు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి నిన్న సాయంత్రం ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అయిన తర్వాత ఆమె తిరిగి కోలుకుంటారంటూ కూడా అందరూ భావించడం జరిగింది. మరి ఆమె మరణం మాత్రం ఇటు సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పొచ్చు బలరాం. అంటే ఆశా భోస్లే ప్రతిభకు గుర్తింపుగా ఎటువంటి అవార్డులు వరించాయి? కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, ఎలాంటి అవార్డులు అందించాయి? అదే ముఖ్యంగా భారత ప్రభుత్వము ఆమెకు చాలా సముచితమైన స్థానాన్ని కల్పించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె కేవలం లతా మంగేష్కర్ కి సంబంధించిన ఆమె సిస్టర్ గా మాత్రమే చూడలేదు. ఆమె అందించిన సేవలు, ఆమె పాడిన పాటలు, సూపర్ హిట్ సాంగ్స్ కు గాను ఆమె దాదాపు 2 సార్లు కూడా అత్యున్నత రైట్. థ్యాంక్ యూ గోపి.
ప్రముఖ గాయని ఆశా భోస్లే ఇక లేరు అన్న వార్త ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. ముఖ్యంగా సంగీత ప్రపంచాన్ని ఎంతగానో తన పాటలతో ఆకట్టుకున్న ఆశా భోస్లే ఇక లేరు అన్న చేదు వార్త సంగీత ప్రియులు జీర్ణించుకోలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆమెకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఆమె గత కొద్ది రోజులుగా కూడా అంటే గత కొన్ని నెలలుగా కూడా అనారోగ్యంగా ఉన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులైతే చెప్తూ ఉన్నారు. శనివారం రోజు ఒక్కసారిగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందులు తలెత్తడంతో ఆమెను ఈ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అయితే ఆమె తీసుకువచ్చే సమయానికి కొంత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు అయితే చెప్పడం జరిగింది. మరి సినీ రంగంలో ఆమె అత్యుత్త విజయవంతం గాయకురాలలో ఒకరిగా ప్రసిద్ధి చెందడం జరిగింది. 80 సంవత్సరాలు తను సినీ ఇండస్ట్రీకి సేవ చేయడం జరిగింది. అంటే 92 సంవత్సరాల ఆశా భోస్లే 80 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి సేవలు చేసిందంటే ఆమె దాదాపు 10 సంవత్సరాల నుంచే ఆమె పాటలు పాడడం స్టార్ట్ చేయడం జరిగింది. ఆమె ప్రైవేట్ ఆల్బమ్స్ ను కూడా రికార్డు చేసి అవార్డులను అందుకున్న ఘనత కూడా ఆమెకు ఉంది. అయితే ఆమెకు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కూడా భారత ప్రభుత్వం ఆమెకు అందజేయడం జరిగింది. ఇంకా అదే కాకుండా దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ తోటి కూడా ఆమెను 2008లో భారత ప్రభుత్వం సత్కరించడం జరిగింది. అయితే గాయకుడు దిల్ చీజ్ క్యా హే అంటూ ఇటువంటి అనేక పాటల్ని ఆమె చాలా చక్కగా పాడడం జరిగింది. అనేక ప్రజాదరణ పొందిన పాటలు ఆమె పాడడం జరిగింది. అయితే ఒకనొక సమయంలో ఆమె ఏదైతే కుటుంబ నేపథ్యం అంటే ఆమె అక్క సింగర్ అయినప్పటికీ కూడా ఆమెను కూడా దాటి వెళ్లేంతగా ఆమె పాట పాడడం జరిగింది. మరి అటువంటి గాయకురాలు ప్రస్తుతం కన్ను మూయడం అనేది కూడా ఇటు ఇండస్ట్రీకి కొంత లోటనైతే చెప్పవచ్చు. మరి అద్భుతమైన సాహిత్యం ఉన్న పాటలు ఆమె పాడడం జరిగింది. కొన్నిసార్లు గాయకులు ఏదైతే ప్రైవేట్ ఆల్బమ్స్ ని కూడా ఆమె ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో అంటే పెద్దగా ఈ ఆల్బమ్స్ కల్చర్ లేని సమయంలోనే ఆమె సొంతంగా ఆల్బమ్స్ ను ప్రైవేట్ ఆల్బమ్స్ ను సినీ పాటలు మాత్రమే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ ను కూడా ఆమె సొంతంగా తయారు చేసుకోవడము, ఆ పాటల్ని విడుదల చేయడం, అవి కూడా ప్రజాదరణ పొందడం అంటే అది గతంలో ఆమెకు మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత అనేక మంది గాయకులు వచ్చినప్పటికీ ఆశా భోస్లే స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఆమె గాత్రానికి సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఆమె చేసే పాటల సాహసాలు కావచ్చు, ఇతర ఆమె గుర్తింపుగా అనేక అవార్డులు రివార్డులు కూడా ఆమెకు రావడం జరిగింది. మరి అటువంటి ఆశా భోస్లే ప్రస్తుతం ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోవడము నిజంగా తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం ఇంకా ఆమె మనమరాలు మాత్రమే ప్రస్తుతం ఆమె వెంట ఉన్నారు. ఇంకా కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఆసుపత్రిలోని ఫార్మాలిటీస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆమె భౌతిక దేహాన్ని అయితే ఇటు ప్రజల సందర్శనార్థం ఆమె నివాసానికి అయితే తరలిస్తారు. బలరాం, గోపి, అంటే అనారోగ్య కారణాలతో ఎంతకాలంగా ఆశా భోస్లే పాటలకు దూరంగా ఉన్నారు? ఆఖరిగా పాడిన పాట అంటే ఏదని చెప్పాలి? అయితే ఆశా భోస్లే దాదాపు ఆమె ఒక 2-3 సంవత్సరాలుగా ఆమె కొంత అనారోగ్యంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఛాతిలో ఇన్ఫెక్షన్ సోకడం తోటి ఆమె పూర్తిగా మంచానికే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఆమె మంచానికే పరిమితం అయ్యింది అనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే పాటల విషయంలోకి వస్తే ఆమె చాలా కాలంగానే ఆమె పాటలు పాడడం కూడా మానేసింది. ఇటు ఆమె సోదరు ఏదైతే లతా మంగేష్కర్, అదే విధంగా ఉషా మంగేష్కర్ తో పాటు ఈమె కూడా ఇదే సినీ ఇండస్ట్రీకి పాటలను పాడడము, ఆమె తల్లిదండ్రులు కూడా ఈ యొక్క సినీ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళే కావడం తోటి ఆమె స్వతహాగానే అంటే చిన్నప్పటి నుంచే ఈ పాటలకు సంబంధించిన అంశము ఆమె ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ప్లేబ్యాక్ సింగర్ గా ఆమె ఏదైతే 2026 అంటే ఈ రోజు వరకు కూడా ఆమెకు తనదైన ముద్రతోటే ఆమె ఉండే పరిస్థితి అయితే ఉండేది. అనేక సినిమా పాటలకు సంబంధించి అంటే
ఇటు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఆమెకు 2011లో ఇవ్వడం జరిగింది. అంటే అత్యధిక పాటలు పాడిన గాయకురాలిగా ఆమెకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు 2011లో వచ్చింది. ఆమె 2011 వరకు కూడా అనేక పాటలు పాడుతూ ఉండేది. ఆ తర్వాత అంటే కొంత 2018లో 2021లో కూడా ఆమె కొన్ని సినిమాలకు కూడా పాటలు పాడడం జరిగింది. మహారాష్ట్ర భూషణ్ కి సంబంధించి కావచ్చు, ఇతర హానర్స్, ఆమె అవార్డ్స్ సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వము ఇటు ప్రతిష్టాత్మకంగా ఇచ్చే మహారాష్ట్ర భూషణ్ అవార్డును ఆమె 2021లో కూడా అందుకోవడం జరిగింది. అనేక పాటలను ఆమె పాడడం జరిగింది. అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆమెకు సంబంధించిన అంశాలు అంటే ఆమె మనవరాలు మాత్రమే చూస్తూ ఉండేది. గతంలో కొన్ని ప్రైవేటు టీవీ కార్యక్రమాలకి కూడా ఆమె మనవరాలని వెంట వేసుకునే వెళ్తూ ఉండేది. దానికి సంబంధించిన ఫొటోస్ ను కూడా వాళ్ళ మనవరాలు గతంలో కూడా తన ఎక్స్ ఖాతా వేదికగా కూడా పోస్ట్ చేయడం జరిగింది. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు కావచ్చు, లేదా ఆల్బమ్ రిలీజ్ కి, సినిమాల ఆడియో ఫంక్షన్స్ కి కావచ్చు, ఇతర సందర్భాల్లో కూడా ఆమె కొంత అస్వస్థతోటి అంటే శాతకాని పరిస్థితిలోనే ఆమె మనవరాలి సహాయంతో ఆమె వాటన్నిటిని కూడా అటెండ్ అవ్వడం చూసాము. మరి 2021 వరకు కూడా ఆమె తన గాత్రం వెంట కొన్ని పాటలు పాడినట్టుగా కూడా మనకైతే కొంత సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనా ముంబైలో ఆమె ఈ రోజు కన్ను మూయడము నిజంగా బాలీవుడ్ తో పాటు దేశంలోని అనేక సినీ పరిశ్రమలకు ఆమె గాత్రం ఇక లేదు అనేది అయితే చెప్పొచ్చు బలరాం. అంటే సంగీత ప్రపంచంలో ఎందరో గొప్ప గొప్ప సింగర్లు ఉన్నప్పటికీ కూడా ఆశా భోస్లే తనకున్న ప్రత్యేకత ఏంటి, ఎటువంటి ప్రత్యేక స్థానాన్ని పొందుపరుచుకున్నారు? ఇతర సింగర్లతో ఒకవేళ మనం కంపేర్ చేయాల్సి వస్తే ఆశా భోస్లే తనకు ఉన్న ప్రత్యేకత ఏం చెప్పాల్సి వస్తుంది? ఆమె ఏదైతే 1940 అంటే 1940-1950లోనే ఆమె పే బ్లాక్ సింగర్ గా ఆమె గుర్తింపు పొందడం జరిగింది. గీతా దత్, శంషద్ బేగం లాంటి అగ్ర సింగర్స్ తో పాటు ఆమె కూడా ఆమెకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా ఆమె పొందుకోవడం జరిగింది. అయితే ఇటు దాదాపు 20 భారత లాంగ్వేజెస్ లో ఆమె పాటలు పాడడం జరిగింది. 2013లో ఆమె ఏదైతే అనేక పాటలకు ఫిలిమ్స్ సంబంధించి ఆమె దాదాపు 12,000 పాటల్ని కూడా ఆమె పాడడం జరిగింది. దానికి సంబంధించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఆమె స్థానం తీసుకోవడం జరిగింది. 2008లో భారత ప్రభుత్వం ఆమెకు ఉత్తమ పురస్కారాలను కూడా అందించడం జరిగింది. మరి ఆమె అటువంటి ఆశా భోస్లే మరి నిన్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరవడం, ఈ రోజు ఉదయము ఆమె కన్ను మూయడం అనేది కూడా సినీ ఇండస్ట్రీకి లోటు అని చెప్పొచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.